నమస్తే. కే పాల్ గారు నా ముందున్నారు. స్పెషల్ గెస్ట్, పరిచయం అక్కర్లేదు, డైరెక్ట్గా అటాకే. సార్ నమస్తే. నమస్తే. సో ప్రెస్ మీట్లు పెట్టడమేనా, లేదు ప్రజల్లోకి వెళ్ళి ఇష్యూస్ మీద కొట్లాడడం ఏమైనా ఉన్నదా? అంటే స్ట్రైట్ అండ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఏపీకి పోతున్నారు, ఆడో ప్రెస్ మీట్ పెడుతున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు, ఈడొక ప్రెస్ మీట్ పెడుతున్నారు. అయితే నీకు కనబడుతుంది రఘు ఓన్లీ ప్రెస్ మీట్లే. మరి ప్రెస్ మీట్ నేను ఒక్కడనే ప్రజల కొరకు పోరాడుతున్నాను. దానికి ఒక 10 రుజువులు. నెంబర్ 1, ఏపీ అన్నావు గనక ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే 13 లక్షల కోట్ల అప్పు తీరుతుంది, 1 కోటి ఉద్యోగాలు వస్తాయి, 1000 కంపెనీలు వస్తాయి. ఆ సంగతి నిన్న ఉండవెల్లి అరుణ్ కుమార్ పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి కలిశాడు. పవన్ కళ్యాణ్ పూనుకుంటే అని అంటే పవన్ కళ్యాణ్ పూనుకోలేదు, ఒక కేఏ పాలే పూనుకున్నాడు. ప్రత్యేక హోదా కొరకు 1 ఇయర్ ఫైట్ చేసి ఆనరబుల్ ఏపీ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు. అంతే, ఎలక్షన్ ముందే కదా. లేదు, ఇప్పుడు మీరు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు? ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను నేను. 9 నెలల్లో ప్రత్యేక హోదా ఇస్తే లాభాలేంటి? ప్రత్యేక హోదా వలన నిరుద్యోగులకు ఉద్యోగాలు, కంపెనీలు, అప్పు తీరడం, ఉచిత విద్య, వైద్యం, మొత్తం 6 కోట్ల ఆంధ్రుల కొరకు. రెండోది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత సంవత్సరం ఎలక్షన్ ముందు మార్చి 12, కోర్టు 17లో, ఏప్రిల్ 6 కోర్టు 6లో శేషాయి గారి ముందు, ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఉత్తరాఖండ్ నరేంద్ర గంట వాదనలు వినిపించి 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్, 33,000 ఎకరాలు, 4,000 కోట్లకి అదానికి అమ్మేస్తుంటే అదానికి ఫైట్ ఇచ్చి హంగర్ స్ట్రైక్ చేసి పోలీసులతో కొట్టించుకొని లాగించుకొని అమరణ నిరాహార దీక్ష చేసి జూన్లో, జూలైలో, సెప్టెంబర్ 25లో చీఫ్ జస్టిస్ కోర్టు 1లో 55 నిమిషాలు వాదనలు వినిపించి మళ్ళీ నవంబర్ 28లో, అంటే 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ ఆంధ్రులది, తెలుగువారిది. మోదీ ఒక గుజరాతీ, అదాని ఇంకో గుజరాతీకి అమ్మేస్తుంటే చంద్రబాబు నాయుడు మోదీ చెప్పినట్టు 1000 ఎకరాలు అమ్మేశాడు. కాంగ్రెస్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ 1000 ఎకరాలు అమ్మేసింది. జగన్మోహన్ రెడ్డి 1000 ఎకరాలు, 1800 ఎకరాలు, 620 కోట్లు. రుజువులు ఇలా ఉంటాయి నా ఫ్యాక్ట్స్. మీ వల్ల ఆగిపోయిందా మొత్తం? ఆపేశాం కదా. మీరే ఆపేశారా? ఇంకొకటి ఉన్నాడా చెప్పుకోవడానికి? ప్రజలు చేసిన మూవ్మెంట్ తో ఆగలేదా? ప్రజలే అమ్మేస్తుంటేనే కంపెనీ ఓనర్. మీ ఇండివిజువల్ ఫైట్ మీరు చేసి ఉంటారు మీ పార్టీ వైపు నుంచి. కాదు అక్కడ కమ్యూనిస్టులు చేశారు, మిగతా ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు పోరాటం చేశారు. దీక్షలు 100 మంది చెయ్యొచ్చు, దీక్షల వల్ల ఆగలేదు. కోర్ట్ ఈజ్ అబౌవ్ ప్రైమ్ మినిస్టర్. 5 ఆర్డర్లు తీసుకొచ్చా. పేరు డాక్టర్ కేఏ పాల్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టీల్ ప్లాంట్. నీకు పంపలేదా? పంపారు. నువ్వు చదివే కదా. నన్ను టార్గెట్ చేసి నాకు 100 కోట్లు ఇస్తావు, సైలెంట్గా ఉండండి. ఎవరన్నారు 1000 కోట్లు ఇస్తావని? 100 కోట్లు ఇస్తామని జగన్మోహన్ రెడ్డికి 2000 కోట్లు ఇచ్చారు. ఎవరు? అదాని 620 కోట్లు స్టీల్ ప్లాంట్ 60,000 కోట్లు అమ్మిస్తే మీరు ఎందుకు తీసుకోలేదు 100 కోట్లు? అదాని ఇప్పుడు కన్విక్ట్ అవ్వలేదా? నీకు తెలీదా? అమెరికాలో అదానీని కోర్టులో కన్విక్ట్ చేయించింది ఎవరు? ట్రంప్. కేసు వేసింది ఎవరు? ట్రంప్ ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసి. అయ్యేం కాదు ఎగ్జిక్యూటివ్. ట్రంప్ ఆడు బాబు ఏం చేయలేడు, ఆడు పిచ్చోడు ఏదో అనుకుంటే అవ్వదు. ఎవరు? ట్రంప్. ఎవడేనా? చట్టమే. ఇప్పుడు ఆర్డర్స్ మార్చుకోవచ్చు. ట్రంపే జైలుకి వెళ్ళాడు. నేను బుక్ రాసి ట్రంప్కి జైలుకి పంపుతానన్న పంపాము. నాది అలా ఉంటుంది సబ్జెక్ట్. నీకు బుక్ పంపానా? ట్రంప్ది పంపారు. చదివేవా? అందులో 4 ఉన్నాయి. నువ్వు జైలుకి వెళ్తావు, నీకు కరోనా వస్తుంది, నువ్వు ఓడిపోతావు, నువ్వు ఇంపీచ్ అవుతావు. ఎప్పుడన్నాను? ఫిబ్రవరి 24, 2020లో. ఎప్పుడైంది అది? 2020 అక్టోబర్లో కరోనా, నవంబర్లో డిఫీట్, అక్టోబర్లో ఇంపీచ్మెంట్, గెలవడం కూడా అయిందిగా జనవరిలో. గెలవడం ఆ తర్వాత సరెండర్ అయ్యాడు కదా. ఎవరికి? మీకు. ఓపెన్గా గంట కలిసి మాట్లాడి నేను 3 కండిషన్లు పెడితే 2 కండిషన్లు ఒప్పుకున్న తర్వాత 7 రాష్ట్రాలు వెళ్ళి మళ్ళీ 44 ఓట్లతో, నువ్వు TV9 ఇంటర్వ్యూ చూడలేదా? ఉద్యమం చేసింది అక్కడ క్యాంపెయిన్ నుంచి పెన్సిల్వేనియా 1% ఓటుతో 7 రాష్ట్రాల్లో గెలిపించాం. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిచిగన్,
నార్త్ కొరియా మీరు ఎంత తీసుకున్నారు? ₹1 తీసుకోవాలా అంతే. ఎవరి దగ్గర అలాగుంటే ఇలాగెలాగుంటాం? నేను ₹1 తీసుకోను కదా. అదానియే 100 కోట్లు ఆఫర్ ఇస్తే తీసుకోవాలా? అది ఓపెన్ ఆఫర్, పెద్ద ఆఫర్ కదా. దాన్ని నువ్వు తీసుకోలేదు. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తావా? అదానికి అమ్ముడుపోతావా? ట్రంప్ ఇచ్చింది తీసుకోవచ్చు కదా. ఇది దేశం అయితే కాదు కదా. ట్రంప్ ఇచ్చిందేంటి? ట్రంప్కు నేను ఫండ్స్ రేస్ చేశాను 2015-16లో. సరే, ఇప్పుడు ఆయన ఖర్చు పెట్టింది 100 మిలియనే. ఇప్పుడు మీ ఎలక్షన్ ఖర్చు పెట్టింది 2 బిలియన్లు. గుర్తించుకో, ఇదంతా అపార్థాలు. కాదు, ఇప్పుడు ఇవన్నీ వైట్గా ఉంటాయి, వైట్ అండ్ బ్లాక్. కాదు సార్, ఇప్పుడు 100 కోట్లు మీరు తీసుకుంటే పార్టీని ఎక్కడో నిలబెట్టొచ్చు కదా. మీ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా. నాకెందుకు 100 కోట్లు? నా చారిటీ సిటీయే 2400 కోట్లు. అది మీరు అమ్మలేరు కదా. ఇప్పుడు అదాని దగ్గర డబ్బులు తీసుకుంటే పార్టీ ఖర్చు పెట్టాలా? ట్రంప్ దగ్గర తీసుకోవచ్చు కదా అంటున్నా నేను. అమెరికా ₹1 ఖర్చు పెట్టకూడదు కదా. నువ్వు చదువుకొని ఉండి కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతాయి వైరల్ చేయడానికి. సో నేను అన్నది ఏంటంటే, రఘు అందరూ అమ్ముడిపోయారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య ఏమయ్యాడు పాపం? ఎంత మంచి ఫైటర్. 10-15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చాడు. గద్దరన్నకి ఆర్ కృష్ణకి తేడా ఏంటి? 75 సంవత్సరాల వరకు గద్దరన్న ఎవరికి అమ్ముడుపోలేదు. ఒక్క ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాడు? మోదీ పిలిచినా, అమిత్ షా పిలిచినా, రాహుల్ గాంధీ పిలిచినా, సోనియా గాంధీ పిలిచినా, రేవంత్ రెడ్డి పిలిచినా, దేశంలో కేసీఆర్ కేటీఆర్ పిలిచినా ఏ పార్టీలోనైనా చేరాడా? ఎందుకు చేరలేదు? నువ్వే కదా ఇంటర్వ్యూ చేసేవి ఇదే పార్టీలో. ఈ ఒక్క పార్టీలోనే, ప్రజాశాంతి పార్టీలో చేరాడు. ఎందుకు కమ్యూనిస్టుల పార్టీలో కూడా ఎందుకు చేరలేదు? అందరూ అమ్ముడిపోయిన ప్యాకేజ్ స్టాక్లే. అందరూ దాని తర్వాత ఏదో ఊరికే పోతే కండువా కప్పిండని చెప్పుకుంటున్నారు కదా. ఎవరలా? నువ్వే కదా ఇంటర్వ్యూ చేసావు. బాబుమోహన్ గారు కూడా అదే. బాబుమోహన్ ఓపెన్ గా చెప్పేశాడు, మీరు నాకు వరంగల్లో ప్రజాశాంతి పార్టీ తరపున టికెట్ ఇవ్వకపోతే, నన్ను క్యాంపెయిన్ చేయకపోతే నేను ఈ పార్టీలో ఉండను. ఆయన రిసీట్ చూడలేదా? నువ్వు ఉన్నా కదా రోజు. బాబుమోహన్ రిసీట్ ఇచ్చి ₹100 కట్టి మెంబర్షిప్ చేర్చి 15 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అలా మాట్లాడుతున్నారంటే ఏం చేస్తాం పెద్ద ఆయన. ఇప్పుడు నేను అమ్ముడుపోను, కానీ ఎవరు మీ దగ్గర ప్యాకేజ్ స్టార్కి దేనికి మరి? ఎవరు లేరు కదా ఇప్పుడు మీ దగ్గర. ఎవరు లేరు. ఒక్కడే ఉన్నాడు కదా. నువ్వు ఒక్కడవే ఉన్నావు, నేను కావాలని నువ్వే కోరుకుంటున్నావు. ఎవరు లేడు అంటావేటి? ఉన్నారా మీ వెనకాల? లీడర్లు ఎవరు రావట్లేదు కదా. లక్షల ఎవరు లీడర్స్? ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక్కడు లీడరా? కేజ్రీవాల్ లీడరా? నీలాంటి వయసు, నీ వయసులోనే స్టార్ట్ చేశాడు కేజ్రీవాల్. నీ వయసు అంతే ఇప్పుడు 38 అంతే. అది కరెక్ట్గా నీ వయసులోనే స్టార్ట్ చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు అమ్ముడు పోబట్టి రోడ్డు మీద ఉంటున్నావు అంటే నువ్వు కాదు. నీలాంటి వాళ్ళని ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కొనేస్తున్నారు. ఎన్ని పార్టీలు మారాడు ఆయన? టీడీపీ, వైసీపీ, జగన్ ఎంపీ తీసుకొని ఇప్పుడు బ్రాహ్మణ పార్టీ, బీజేపీ. నేను తప్ప ఎవరు అమ్ముడు పోలేదు. శర్మిల తీసుకో, అమ్ముడు పోయిందా లేదా? బడా బడా కబుర్లు చెప్పింది, అందరినీ తిట్టింది. అసలు కాంగ్రెస్ను ఓడించడానికే పార్టీ పెట్టాను అన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే చీఫ్ అయి కూర్చుంది ఆంధ్రాలో. బయట ఒక డిస్కషన్, కొంతమంది సరే మీకు వ్యతిరేకులు అనుకోవచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కేఏ పాల్ ఒక 15-20 ఏళ్ళ కింద ఆ పొజిషన్లో ఉండే ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, అక్కడి నుంచి దిగట్లేదు, వాస్తవం తెలుసుకోవట్లేదు అని. అదే పొరపాటు. అక్కడే ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ హైప్ ఇప్పుడు లేదు, ఆ వాతావరణం లేదు. హైప్ కాదు, అప్పుడు ఒక ఎవాంజలిస్ట్ని, అప్పుడు ఒక గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ని, అప్పుడు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో చీఫ్ మినిస్టర్లు, ప్రధానమంత్రులు రిసీవ్ చేసుకున్నారు, స్పీకర్స్. అదే పరిస్థితి ఇప్పుడు నేను ఏ దేశంకి వెళ్ళాను దానికి ఎగ్జాంపుల్ అక్టోబర్, నవంబర్ లాస్ట్ మంత్, 3 months బ్యాకే అమెరికాలో. ఎవడైనా ట్రంపే, అంతకన్నా పెద్దోళ్ళు లేడు కదా. లేడు. గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాకే. ఇప్పుడు ఈరోజు కూడా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలో ప్రెసిడెంట్, అంతవరకు ఎందుకు ఢిల్లీ, ఈరోజు ఢిల్లీ. ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్, చిన్న ముఖ్యమంత్రులు మన హోటల్కి రారు. కాంగ్రెస్ లీడర్స్ నవంబర్, డిసెంబర్ ఎవరు వచ్చారు నా హోటల్కి? ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న వాళ్ళు అందరినీ ఎక్స్పోజ్ చేయట్లేదు. ఎందుకు? వాళ్ళు వచ్చారు అంటే వీళ్ళు రారు, వీళ్ళు వచ్చారంటే వాళ్ళు రారు. బీజేపీ వాళ్ళు వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు. దేశ నాయకుల గురించి మాట్లాడుతున్నాను ఈరోజు కూడా. ఎందుకు వస్తున్నారు? అమ్ముడు పోట్ల ఫైట్ చేస్తున్నాను. ఎవరి కొరకు ఫైట్ చేస్తున్నాను? నిరుద్యోగుల కొరకు. ఇంకొక 8 చెప్పాను, 2 చెప్పాను ఆంధ్ర కొరకు. ఇక్కడ తెలంగాణ గురించి మాట్లాడదాం. 450 బిల్డింగ్లు రేవంత్ రెడ్డి కూల్చాడు హైడ్రాతో. ఏ ఒక్కడే నేను కోర్టులో ఆర్డర్ తెచ్చాడా? నేను తీసుకొచ్చాను. ఏ ఆర్డర్ తీసుకొచ్చాను చదువు. ఎన్ని పేజీల ఆర్డర్ తీసుకొచ్చాను. చివరి వరడు ఒక్కటి చదువు.
డ్యూ ప్రాసెస్, దాని కొరకే ఫైట్ చేశాను. నాగార్జున బిల్డింగ్ని నోటీస్ ఇవ్వకుండా కూల్చారు, 100 కోట్ల విలువైన బిల్డింగ్ని. రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్న అపార్ట్మెంట్ 250 బిల్డింగ్ అపార్ట్మెంట్లు ఎందుకు కూల్చలేదు? సింపుల్ క్వశ్చన్. అలాంటివన్నీ రుజువులు చేశా. జడ్జిలు వణుకుతుంటే ఏం చేస్తారు? జడ్జిలు వణుకుతున్నారు. మరి ఇప్పుడు జడ్జిలకు శాలరీ ఇస్తుంది ఎవరు? ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. నీ బుర్ర, నువ్వు ఇస్తున్నావు శాలరీ. మరి ఎవరు ఇస్తారు? ఈరోజు ముఖ్యమంత్రి గ్రాంట్ చేయాలా, ఫైనాన్స్ మినిస్టర్ గ్రాంట్ చేయాలా, జడ్జిలకు ఎవరు శాలరీ ఇవ్వాలి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎక్కడి నుంచి వస్తున్నాయి రఘు? నీకు నాకు తెలుసు. అరే, ₹1,00,000 అప్పు చేసి నీకు ₹1,00,000 ఇస్తున్నారంటే చేయి ఇంకో 2 కోట్లు, నాకు 6 సూత్రాలు, నాకు 6 గ్యారంటీలు ఇవ్వు అంటున్నారు. ప్రజల్లో ఉన్నది నాడి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నావు, కానీ ఈ సత్యాలు బయటకు రావడానికి నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, జడ్జిలు కూడా 1 ఇయర్ అయింది. నిన్న కాక మొన్న నేను వెళ్ళాను హైకోర్టుకి, చీఫ్ జస్టిస్ ముందు డిమాండ్ చేశాను. ఏమని? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇది చెయ్యండి, నెంబర్ చెయ్యండి. కట్టి సంవత్సరాలు అయింది, లక్షల కోట్ల అప్పు. సో నేను ఫైట్ చేసింది ఒకటి, ఓడిపోను. కొన్ని టైం పడతాయి, కొన్ని ఇమీడియట్గా. ఇక్కడ హైడ్రాలో ఆర్డర్ తీసుకొచ్చాం. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు వణుకుతూ ఈరోజు, అప్పుడు కేసీఆర్ వేశాడా? అది కూడా మీదేనా? ఎవరిదే సార్? బీఆర్ఎస్ వాళ్ళు వేశారు సుప్రీంకోర్టు. అరే, సుప్రీంకోర్టులో ఇప్పుడు వేశారు, ఇంకా ఆర్డరే రాలేదు. నేను ఆగస్టులో వేసి ఆర్డర్ తీసుకొచ్చా. చదువు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఏమైనా ఆర్గ్యూ చేసాం? 10th షెడ్యూల్. నా ఆర్గ్యుమెంట్స్ వింటే నువ్వు సినిమాలు ఏం చూడవు, ఒక ఆర్గ్యుమెంట్స్ చూస్తావు సీజే ముందు. వాట్ ఈస్ ద 10th షెడ్యూల్ యువర్ ఆనర్ అరాదని అడిగాను. 10th షెడ్యూల్ ఏంటి? ఒక పార్టీలో పోటీ చేసి గెలిచి ఇంకొక పార్టీలో పోటీ చేయడానికి రాజీనామా చేయకుండా లేదు. 28th సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఎస్పి 12 మంది ఎమ్మెల్యేల్ని 1998లో 12 మందిని డిస్క్వాలిఫై చేశాడు. ఇప్పుడు ఎవరికైనా దమ్ముందా? భయపడిపోతున్నారు. ఏ విధంగా కేఏ పాల్ని మనం అవాయిడ్ చేయాలి? ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతాను, ఫైట్ చేస్తాను. పార్టీ అధ్యక్షుడు పార్టీని వదిలేసి కోర్టులలో కేసులు వేసుకుంటూ పార్టీని పక్కన పెడుతున్నట్టున్నారు. పార్టీని ఎక్కడ పక్కన పెట్టలేదు, ప్రజల కొరకు ఫైట్ చేయాలి సార్. ఆ పని ఎలక్షన్లు అది అడ్వకేట్లు ఎవడున్నాడు? 100లో ఒకడు ఆర్డర్ తేట్లేదు, మళ్ళీ అడ్వకేట్లు అంటే అన్ని తెలుసుండి కపిల్ సిబ్బాలే ఆర్డర్ తెచ్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఫైట్ చేసింది రైతుల కొరకు. ఇప్పుడు ఎట్లా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? రైతుల కొరకు, కామారెడ్డి రైతుల కొరకు. ఫిబ్రవరి 13, 2023 10,000 కోట్ల ప్రాజెక్టు కేసీఆర్ దోచుకున్నాడు. ఆ భూముల్ని ఏం చేశాను? వెళ్ళి కోర్టులో భుయాన్ గారి ముందు ఫైట్ చేసి ఆర్డర్ తీసుకొచ్చా కదా. చదివా ఆర్డర్? చదివా లేదా? చదివినా. గట్టి చెప్పు, నీ బుర్ర టీవీలో కనబట్టలేదు కదా. మరి అన్నీ చదివి ఉండి నువ్వు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఈ ఆర్డర్లని, దానివల్ల లాభం ఏంటి? తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల్లో 1 కోటి రైతు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు హాఫ్ ఆఫ్ దమ్ 60-70% రైతులే కదా. ఈ రైతులందరూ భూములు దోచుకోకుండా ఆపేనా లేదా? కోర్టులే. 1 గాడ్స్ పవర్, 2 కోర్ట్స్ పవర్, త్రూ దట్ పీపుల్ పవర్. తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఒకటే అనుకో, నువ్వే సర్వే చేయి. నీకు మరలా కేసీఆర్ కావాలా, రేవంత్ రెడ్డి కావాలా, కేఏ పాల్ కావాలన్నాడు. ఊరికెళ్ళి ఎడ్యుకేటెడ్ అడుగు. పోల్ పెడితే ఎవరికి ఉంటే వాళ్ళకి వచ్చే కదా. 8 లక్షల మంది TV5లో అదే పోల్ పెట్టాడు. 8 lakh పీపుల్లో 91% నన్ను కోరుకుంటున్నారు. అవి ఓట్లు ఎందుకు రా? మనం నిలబెట్టాలి కదా. బాబు మోహన్ ఎందుకు వదిలేశాడు? 17 మంది ఎంపీ స్థానాలు. రేవంత్ రెడ్డి తమ్ముడు మీరు ఇక్కడ పోటీ చేయొద్దు అన్నాడు ఓపెన్ గానా. ఇప్పుడు ఏపీలో అంత పెద్దగా ఎందుకు పోటీ చేయొద్దు అన్నాడు అంటే, టైం లేదు మీకు, నాకు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వండి, నేను మీరు కలిసి పనిచేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, మీతో నేను విదేశాలు వస్తాను, ఇక్కడ సమిట్లు పెడతాను అని ఓపెన్గా వీడియో ఇచ్చాడు కదా. జనవరి 29, 2024 లాస్ట్ ఇయర్. ఇప్పుడు కూడా తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు. నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోవాలా? ఇప్పుడున్న రూట్ తీసుకో. చరిత్రహీనుడిగా అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని రేవంత్ రెడ్డి,
లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి, కంపెనీలు తీసుకురాలేని రేవంత్ రెడ్డి, కన్నీరు తొడవని రేవంత్ రెడ్డి, సూపర్ 6 6 వాగ్దానాలు, ఇక్కడ 6 వాగ్దానాలు నెరవేర్చలేని రేవంత్ రెడ్డి అని చరిత్రలో ఉండిపోవాలా. బిల్డింగులు కూల్చిన రేవంత్ రెడ్డి, బిల్డింగులు కట్టిన రేవంత్ రెడ్డి కాదు. మహిళలను కాపాడలేని రేవంత్ రెడ్డి, ఆత్మహత్యల్లో ఆపుకోలేని రేవంత్ రెడ్డి. ఇలాగ నువ్వు నిలబడిపోవాలా? లేదా ఒక రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు, 100,000 కంపెనీలు తీసుకొచ్చాడు, లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, కేఏ పాల్తో ప్రపంచం తిరిగాడు, మరలా 700 కంపెనీలు అప్పుడు తెచ్చినట్టే తీసుకొచ్చాడు అన్న పేరు రావాలి అంటే నాకు నీకు ఎనిమిటీ లేదు. బట్ యు నో ద సిచ్యువేషన్. నీ అధిష్టానం ఏం చెప్తే నువ్వు అదే చేయాలి, అధిష్టానాన్ని ఎదుర్కోవాలి. ప్రెస్ మీట్లు పెట్టే బదులు ఇప్పుడు ప్రగతి భవన్ ముట్టడానో, ఇందిరా పార్క్ దగ్గర ధర్నానో ఇట్లాంటివి చేయొచ్చు కదా. చూడు, రీచ్ ఉంటుంది కదా. ఇంకా ముట్టడి ధర్నాలు చాలా చేశారు. స్టీల్ ప్లాంట్ ఆపడానికి అమరణ నిరాహార దీక్ష చేశాను. 7 లక్షల కోట్లు లాస్ వచ్చింది. ఎంత? 7 lakh crores. గూగుల్ చెయ్యి. హౌ మచ్ అదానీ లాస్ట్. అదానికి 7 లక్షల కోట్లు. స్టీల్ ప్లాంట్ కొనలేకపోయాడు, 7 లక్షల కోట్లు లాస్ వచ్చింది. నా ఫైట్ అలాగుండి లెక్కన రోజు చెప్పినట్టు రోజు నేను రోడ్ల మీద తిరగను. ప్యాకేజ్ స్టార్లు కొంతమంది ఉన్నారు అవి చేయడానికి. అంతవరకు ఎందుకు? పవన్ కళ్యాణ్ అవన్నీ చేశాడు. ఆయన ఎందుకు తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ మిమిక్రీ కాదు, మిమిక్రీ చేసుకుంటూ తిడుతున్నారు కాదు. తిట్టడమా? ఎంత అన్యాయం. వాలంటీర్లకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, మేము రాగానే 30,000 తీసుకొస్తా అన్నాడు, 3 తీసుకురాలేదు. నేను క్రిస్టియన్ని, నా భార్య క్రిస్టియను, నా పిల్లలు క్రిస్టియను, నేను జోర్డాన్లో బాప్టిజం పొందాను అన్నాడు. ఇప్పుడు నేను సనాతన ధర్మం, ఒక్క క్రిస్టియన్ ఇక్కడ ఉండకూడదు అని సనాతన ధర్మం గురించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజల మూర్ఖులు కారు, ఒక స్టెబిలిటీ ఉండాలి. రఘు, నువ్వు లైఫ్ లాంగ్ ఒక యూట్యూబర్గో ఒక యాంకర్గో ఉండిపో, పర్వాలేదు. నువ్వు ఒక పెద్ద ఛానల్ TV9 లాంటిది పెట్టాలని అందరూ బుర్రలు కొట్టకూడదు. కోరికలు ఉండొచ్చు, నీతిగా ఎంత దూరం వెళ్ళాలో అంత దూరమే వెళ్ళు. నీతి లేదు ఆయనకు. ఎవరికి? పవన్ కళ్యాణ్కి. అది నేనెందుకు చెప్పడం, ప్రజలే చెప్పారు. నీతి లేక ఓట్లు వేయలేదు, లేకపోతే ఆయన ఎన్ని క్యాండిడేట్లు పెట్టాడు. ఇప్పుడు నేనంటే వీళ్ళందరికీ ఎందుకు భయం? మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సార్? మళ్ళీ ప్రెస్ మీట్ ఆర్ ఇంకొకటి రోజు ఏపీకి వెళ్తున్నారా? ఇక్కడైనా రోజు కంటిన్యూస్ ఫైట్, ఇండియా అంతా ఫైట్ చేస్తుంది. ఇప్పుడే నీకు ఆర్టికల్స్ చూపించాను. ఈ రోజు 21 ఆర్టికల్స్ అంటే కొన్ని కోట్ల మంది ఢిల్లీలో చదివారు. మీది ఒకటి ట్రోల్ అవుతున్నది. నా ఫోటో చూపించండి, నా ఫోటోతో ఉన్న పేపర్ చూపించండి, మిమ్మల్ని వదిలేస్తాడు ట్రంప్ అక్కడ ఉన్న పోలీసు. ఫోటో లెటర్ ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకి? ఆల్రెడీ ఇస్తున్నాం, అందరికి ఏమో. ఎవరు నీతిగా ఇక్కడ ఉన్న వాళ్ళు వీసా కొరకు లెటర్లు అడుగుతున్నారు, ఫ్యాబ్రికేట్ చేసుకొని, అది మేము రిలీజ్ చేయలేదు. లెటర్ ఏంటంటే దేర్ ఇస్ వాళ్ళు పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మీ ఫోటో చూపిస్తే ఎట్లా? అలా కాదు, ఫోటో కాదు రఘు, ఒక ప్రొసీజర్ ఉంటుంది, డ్యూ ప్రాసెస్. నీకు అది తెలియదు కనుక అడుగుతున్నాం. అమెరికాలో ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఇల్లీగల్ని పట్టుకున్నారంటే వాడు ఇల్లీగలా కాదా, ఎందుకు ఇల్లీగల్ అయ్యాడు, ఎలాగ ఇల్లీగల్ అయ్యాడు, కోర్టులకు తీసుకెళ్లాలా, ప్రజెంట్ చేయాలి. మన భారతదేశంలో విలువ లేదు కనుక, మన దేశ నాయకులకు విలువ లేదు కనుక కాళ్ళకి చేతులకి బేడీలు కట్టి క్రిమినల్లా పంపిస్తున్నారు. అది నేను సహించలేను. మీరు ట్రంప్తో మాట్లాడవచ్చు కదా. అరే పాలసీని రీపులుగా నేను మాట్లాడలేదని అనలేదే. ట్రంప్తో మాట్లాడినారా? ఫ్రెండ్షిప్పే లాయే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాకు శత్రుత్వం లేదు, కానీ వాళ్ళ బాస్ ఎవరు? సోనియా గాంధీ. ఆవిడ వద్దన్నది, నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఈయన పిస్సమిడి పెట్టలేకపోతున్నాడు. ఈయన ఏం చేయాలి? రిజైన్ చేయాలి. చేస్తాడా? ఒక ముఖ్యమంత్రి అయిన అలాగే అక్కడ ట్రంప్ కూడా నేనంటే భయం, భక్తి, ముఖ్యంగా స్పిరిచువల్ మ్యాన్. ఆయన నన్ను కలవడమే నా స్పిరిచువల్ మీటింగ్లో కలిశాడు 30 సంవత్సరాల క్రిందట, మెడోలాండ్స్ కన్వెన్షన్ సెంటర్ న్యూజెర్సీలో. అంటే 30 minutes ఫ్రమ్ ఆయన ఆఫీస్. అది విశేషం కాదు. అక్కడ ఒక రూల్ పెట్టాడు ఆయన, ఆ రూల్ని ఆయనే అతిక్రమిస్తున్నాడు. డ్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సెనెట్ అప్రూవల్ లేకుండా 65%, 66% సెనెట్ అప్రూవ్ చేయాలి. ఆయన పెట్టిన బిల్లు ఏది అప్రూవ్ చేయలేదు. ఇంకా 20వ తారీఖు రాలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు చట్ట విరుద్ధంగానే.
ఒక క్రిమినల్ అంతవరకు ఎందుకు? నువ్వు మర్డర్ చేసావు, నువ్వు డెత్ పెనాల్టీ అయిపోయింది కోర్టులో, సుప్రీంకోర్టు వెళ్ళినంత వరకు నిన్ను చంపడానికి లేదు. దెర్ ఇస్ అ లా అండ్ లా షుడ్ బి ఫాలోడ్. నేను ఇవాళ ఎందుకు లా ప్రాక్టీస్ చేస్తున్నాను, ఆర్గ్యూ చేస్తున్నాను సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో, ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో. I am presenting the facts with the citations of the Supreme Court and High Courts, with the evidence of their corruption. So you have to understand that. లాయర్లు మాట్లాడలేరే, కూర్చో అంటారు పోతారు. మై లార్డ్ అనాలి. ఎవడు మై లార్డ్? ఈ లార్డ్లా అలా మనలే ఈక్వల్ ఆర్టికల్ 14. దాని మీద నేను సుప్రీంకోర్టులో లా చేస్తాను. సో ఐ విల్ ఫైట్ ఫర్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, for BCs and SCs and STs and equality, Muslims and Christians and all people of all faiths. ఇప్పుడు ఎంతవరకు ఎందుకు రెడ్లే ఉన్నారు? రేవంత్ రెడ్డి వచ్చి రెడ్లందరికీ న్యాయం చేస్తున్నాడా? వాళ్ళ బంధువులు రెడ్లకు న్యాయం చేసుకుంటున్నాడు, కుటుంబ సభ్యులకు న్యాయం చేసుకుంటున్నాడు, అన్యాయంగా న్యాయం అనిపించుకొని ప్రాజెక్టులు ఇచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పార్టీల లాస్ట్ క్వశ్చన్, పార్టీల కంటే చందాలు వస్తున్నాయి, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు వెనకాల 4-5 బౌన్సర్లు ఉంటున్నారు, హడావుడి మొత్తం అంతా హంగామా హడావుడి బాగుంటాయి కదా. చూడు, నేను ఎవరినో, ఐ ఆమ్ ద వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ స్పీకర్. నువ్వు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడిగితే నీకున్న ఇమేజ్ పోద్ది. ప్రపంచంలో స్పీచ్ ఇచ్చి 2,75,000 కోట్లు ఒక రోజు ఒక ఆయన. అప్పుడు కాదు, ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు కూడానా? ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఇండియా వదిలి స్పీచ్లు ఇస్తే అప్పుడప్పుడు ఎందుకు వెళ్తుంటాను? మొన్న November 23rd సమిట్ ఎందుకు? నాకు ఆదాయం అక్కడ, ఖర్చు ఇక్కడ, లీగల్గా సంపాదించుకోవడానికి వెళ్తాను. నెలకు ఒకసారి 2 నెలలకు. మరి అంతే కదా, నా ప్రజల కొరకు నేను ఖర్చు పెట్టి, నేను చేసే పనే అది కదా. 40 సంవత్సరాల నుంచి అక్కడ సంపాదించాను, ఇక్కడ ఖర్చు పెట్టాను. అందరేంటి అక్కడ సంపాదించి అక్కడ దాచుకున్నారు. ఇక్కడ చారిటీ సిటీ ఎలా కట్టాను? 1,200 ఎకరాల్లో 3,10,000 మంది అనాథులను ఎలా చదివించాను? 100,000 కోట్లు ఖర్చు పెట్టి 40 లక్షల వితంతులకు ప్రతి నెల ఎలాగా రెస్క్యూ చేసి, ప్రతి నెల ఈ సిటీలో ఉన్న 53,000 మందికి ఈ ఆఫీస్ నుంచి 200 మంది స్టాఫ్ ఇదే ఆఫీస్లో డే అండ్ నైట్, వైజాగ్ ఇక్కడ 2 కలిపి మనీ ఆర్డర్లు ఎలా పంపించాం? మా కొరకు ప్రత్యేక పోస్ట్ ఆఫీసే ఓపెన్ చేశాడు. ఎందుకంటే 53,000 మనీ ఆర్డర్లు ఆ కాలంలో. ఇప్పుడు ఫోన్పే లేవు కదా. 53,000 మనీ ఆర్డర్లు పంపాలంటే ఎన్ని ట్రక్కుల లోడ్ మనీ ఆర్డర్లు అర్థం చేసుకో, ఎన్ని వ్యాన్ల లోడు. సో ఇవన్నీ చేశాను. మరలా 100 రెట్లు ఎక్కువ చేయగలం. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. మన దరిద్ర నాయకులు దరిద్రాన్ని ఇంకా దరిద్రులుగా చేస్తున్నారు. ఆత్మహత్యలు ఎక్కువైంది. బాధ ఉంది. సత్యాన్ని ప్రకటించాలి. కామన్ సెన్స్ ఉన్నోడు సత్యాన్ని ప్రకటిస్తాడు, సీరియస్గా తీసుకుంటాడు. యూజ్లెస్ ఫెలోస్ రిపోర్టర్స్ ఏం చేస్తారంటే వెళ్ళి యూజ్లెస్ ఇడియట్స్తో తీసుకొని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఇక్కడ ఫ్యాక్ట్ బేస్డ్ మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను ప్రజల కొరకు ఎలా పోరాడాను? రైతుల కొరకు పోరాడాను, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాను, కంపెనీలకు తీసుకురావడానికి పోరాడుతున్నాను, స్టీల్ ప్లాంట్ కొరకు పోరాడాను, ఇక్కడ హైడ్రా బిల్డింగ్లు కూల్చుతుంటే పోరాడాను. ఎందుకు బిల్డింగ్లు కూల్చడం అయిపోయింది? రోజుకి 30-40 బిల్డింగ్లు కూల్చేవారు అప్పుడు. నేను కోర్టులో ఆర్డర్ తెచ్చిన తర్వాత ఎన్నుకోలే. ఎందుకది? ఇప్పుడు డ్యూ ప్రాసెస్. ముందు ఐడెంటిఫై చేయాలి, తర్వాత నోటీస్ ఇవ్వాలి, లేదా కూల్చిన వీళ్ళందరినీ జైల్లో పెడతాను నేను. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం, రేపు ఉండడు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కే పాల్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.